ఓం గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతీ నమః. ఓం శ్రీ మాతాపితృగురుదేవతాభ్యో నమః. శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. వైశాఖ పురాణం స్కాంద పురాణ వైష్ణవఖండ అంతర్గతం 21వ అధ్యాయం. పాంచాలరాజు సాయుధ్యం. నారదుడు అంబరీషునితో తరువాతి వృత్తాంతమును ఇట్లు చెప్పసాగాను. శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుతో ఇట్లనేను. పాంచాలరాజు శ్రీహరిని చూచి సంతోషపడిన వాడై వెంటనే లేచి శ్రీహరికి నమస్కరించెను. ఆనంద బాష్పములను విడుచుచూ ఉండెను. సర్వజగములను పావనము చేయు గంగా నది పుట్టుకకు కారణములకు శ్రీహరి పవిత్ర పాదములను కడిగి ఆ పవిత్ర జలమును తనపై చల్లుకునేను. విలువైన వస్త్రములు, ఆభరణములు, గంధ పుష్పాదులు, పుష్పమాలలు, ధూపములు, అమృతప్రాయములకు నివేదనలు, తన శరీరము, తన ధనము, తన సర్వస్వమును శ్రీహరికి సమర్పించెను. ప్రాచీనుడు, పురుషుడు, నిర్గుణుడు, సాటిలేని వాడకు శ్రీ మహావిష్ణువును ఇట్లు స్తుతించెను. నిరంజనం విశ్వస్పజామదీశం వందే పరం పద్మభవనాదివందితం యన్మాయాయ తత్య విదూత్తమజాన విమోహిత విశ్వస్పజామదీశ్వరం మహ్యంతి మాయా చరితేషు మూఢా గుణేషు చిత్రం భగవద్విచేష్టితం అనీహ ఏతద్ బహుదైక ఆత్మానా స్పజాథ్యవత్తిన సజ్జతేభ్యత సమస్త దేవాసుర సౌఖ్య దుఃఖ ప్రాప్తై భగవాన్ పూర్ణమనోరథోసి తత్రాపి కాలే స్వజనాభిగుప్తై బిభవషిసత్వం కల నిగ్రహాయ తమోగుణం రాక్షసబంధనాయ రజోగుణం నిర్గుణ విశ్వమూర్తే దిష్ట్యాత్వదంగ్రి ప్రణతాఘనాశన స్థితాస్పదం హృది ధృత సువిపక్వయోగై ఉద్భిక్త భక్త్యుపహృతాశయ జీవభావ ప్రాపుర్ఘసించింతన పద్మస్మృతి మాతృ భవాక్య కాలోర్వగ పాశబంధ పునర్జన్మ జరాది దుఃఖై భ్రమామి యోనిష్వ హమాక భక్షవత్ ప్రబుద్ధతర్షస్తవ పాద విస్మృతి నూనం న దత్తం న చ తే కథాశ్రుత ససాధవో జాతు మయాపి సేవిత తేనారి బిర్జస్వ పరార్థలక్ష్మీర్వనం ప్రవిష్ట స్వహారుగుహ్యం స్మరాన్ స్మథా చ తౌ మాంసముపేత దుఃఖాత్ సంబోధయాం చక్రాతుర్తార్థబంధు వైశాఖధర్మే శ్రుతుచోదితై శుభై స్వర్గాపవర్గాది పుమర్ధహేతుభి తద్బోధతో హంకృతవాన్ నమస్తాన్ శుభవహాన్ మాధవ మాస ధర్మ. పాంచాలరాజు చేసిన ఈ స్తుతి అర్థవంతం, శక్తివంతమగుటచే దీనికి భావం చెప్పబడుచున్నది. మనమందరమును పాంచాలరాజు వలె పూర్వకర్మ అనుసరించి ఉన్న దానిని పోగొట్టుకొని గురువు పెద్దల వలన తరుణోపాయం ఎరిగి పాటించిన పాంచాల మహారాజు వలనే కష్టములను దాటి సర్వసుఖములను పొంది పాంచాలరాజు వలె భగవంతుని దర్శనం పొందగోరు వారమే కదా. పై స్తోత్రమునకు భావం విన్నా చదివినా భగవంతుని దర్శనానుగ్రహం పొందవచ్చునేమో అని భావం ఇచ్చుచున్నాం. 24 తత్వములు పరమేశ్వరుడు శ్రీహరి ఒకడు. మొత్తం 25వ సంఖ్యకు వచ్చిన శ్లోకములున్న ఈ స్తోత్రము సాభిప్రాయమైనదే. 1 స్వామి, నీవు దేని యందును ఆసక్తుడవు కావు. నీవు ఏదియో అంటని వాడవు. సృష్టికర్తలకు అధిపతివి, పరాత్పరుడవు. నీ మాయకు లోబడిన తత్వవేత్తలను సృష్టికర్తల నిరుగు విషయమున అజ్ఞానవంతులగుచున్నారు. 2 తత్వవిధులను మాయాచరితములైన గుణములు ఎందు చిక్కుకొని విచిత్రమగు భగవంతుని చేష్టను తెలియలేకున్నారు. కోరిక లేని ప్రభుదేవ, దీనినంతయు సృష్టించిన వాడవు నీవు ఒక్కడివి. ఈ ప్రపంచము సృష్టించిన వాడవు, రక్షించువాడవు, అలాగే నశింపచేయవాడవును నీవు ఒక్కడివి. 3 స్వామి, నీవు కోరికలన్నీ తీరినవాడవు అయినను దేవ అసురులకు సుఖదుఖములను కలిగించుటకై సత్వగుణము నంది శిష్టరక్షణకు
అవతరించుచున్నావు. 4. తమో గుణమున దుష్టులను శిక్షింతు, రజోగుణమున రాక్షసుల నిగ్రహించుచున్నావు. దైవవశమున నీ పాదము నమస్కరించిన వారి పాపములను పోగొట్టును. హృదయమున భావన చేసినచో శుభయోగములకు పరిపాకం కలిగించి తీర్థమగుచున్నది. 5. ఓ ప్రభుదేవ, గర్వము, భక్తి దీనికి లోబడిన జీవులు నీ పదములను సేవించినను సంసారము మరియు పుట్టుక అని కాలసర్పము బంధమునకు లోబడి పునర్జన్మాది దుఃఖములచే పీడింపబడుచున్నారు. 6. నేనును ఇట్టివాడనై ఇంటింటికి తిరిగి ఎలుకలను తినుచు బలసిన పిల్లివలే నీ పాదభక్తిని మరచి ప్రతి జన్మయందును పునర్జన్మాది దుఃఖములను పెంచుకొనుచుంటిని. ఏమీయో దానము చేయలేదు, అలాగే నీ కథలను వినలేదు, ఉత్తముల యొక్క సేవను చేయలేదు. 7. ఇందువలన శత్రువులు నా రాజ్యమును ఆక్రమింపగా వనవాసినై నా గురువులను స్మరించి తిని. ఆర్తబంధువులు అగు గురువులు నా వద్దకు వచ్చి తమ ప్రబోధములచే నా యొక్క దుఃఖమును పోగొట్టిరి. 8. ధర్మార్థ కామ మోక్షములను స్వర్గమును కలిగించు వైశాఖ రథ ధర్మములను వారు బోధింపగా నేను వారు చెప్పిన శుభకరములకు వైశాఖ ధర్మములను ఆచరించి తిని. 9. అందువలన నాకు సర్వోత్తమముగు శ్రీ హరి యొక్క అనుగ్రహం కలిగినది. అందువలన ఉత్తమ సంపదలు అధికములుగా ఒసగబడినవి. అగ్ని, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, భూమి, నీరు, ఆకాశము, వాయువు, మాట, మనసు మున్నగు వానిని నేను సేవింపలేదు. 10. నేను వైశాఖ వ్రతమున శ్రీహరిని మాత్రమే ధ్యానించి తిని సూర్యాదులను ఉపాసింపలేదు. అవి అన్నీ స్థిరములు కావు. అన్నింటినీ ఈ క్షణత్రయమును విడిచి నీ యొక్క పాదములను నిన్ను ముహూర్తకాలమును సేవించినను కోరినది సిద్ధించును. 11. స్వామి, నీవు సర్వస్వతంత్రుడవు, ఎవ్వరికి లోబడిన వాడవు కాదు. విచిత్రమైన కర్మలను చేయుదువు, అందరికంటే ఉత్తముడవు. ఇట్టి నీకు నమస్కారం. నేను నీ యొక్క మాయకు లోబడి భార్యాపుత్రులు, రాజ్యము మున్నగు పనికి మాలిన వాటి యందు ఆసక్తుడను అయితిని. 12. మొట్టమొదటి కర్మదోషమును పోగొట్టి సర్వ పాపములను హరించునట్టి నిర్మల మగు నీ పాద పద్మములను ఉండగా నేను సుఖము కావాలననుకొని మమకారమునకు లోబడి అనర్థముచే కలిగించు భార్యాపుత్రులు మున్నగు కోరికలచే పీడింపబడితిని. 13. ఓ స్వామి, ఎచటను సుఖనిద్ర లేదు, శుభము లేదు, సుఖాభిలాష పెరుగుచున్నది. దుర్లభమగు మానవ జన్మనెత్తియు నీవే సర్వపురుషార్థ కారణమని ఎరుగక జాలకపోయితిని. 14. నీ మహిమ ఎరుగజాలని సుఖాసక్తుడనగు నేను నీ పాదపద్మములను సేవింపజాలక మూఢచిత్తుడనై సుఖాభిలాషను పెంచు కర్మలను శ్రద్ధతో చేయుచున్నాను. ఏమీను ఎవరికి ఇచ్చుటలేదు. 15. స్వామి, ప్రభు, పరమాత్మయగు నీ సేవను మరలా మరలా చేయవలనని ఉన్నను చేయలేకున్నాను. కానీ నీ సేవ చేసినప్పుడు మాత్రమే విశ్వమూర్తిని సర్వశక్తిమంతుడగు నీ దయ మా యందు ప్రసరించును. 16. సత్పురుషుల సందర్శన భాగ్యం కలిగినచో సాగర భయంకరమైన సంసారం గోవు పాదమంత చిన్నది అగును. అంతేకాదు దైవమగు నీ యందు భక్తిభావం కలుగును. 17. ప్రభు, నీ రాజ్యమంతయు పోవుట మంచిదే అనుకొనిచున్నాను. బ్రహ్మాది దేవతలు, నిరీహులకు మునులు పొందగలిగిన నీ అనుగ్రహమును పొందు అవకాశం కలిగినది. 18. స్వామి, అచ్యుత, అనంత, గోవింద, నీ పాదపద్మమునే విడువక స్మరింతును. నీ పాదములు దీనులను ప్రార్థింపదగినవి, అనంత భాగ్యములను ఇచ్చును. కావున నీ పాదపద్మములను తప్ప మరొక దానిని స్మరించను. 19. కావున రాజ్యము, పుత్రులు మున్నగు వానిని, ధనమును, అశాశ్వతముగు ఈ దేహమును నేను కోరను. మునులంతటి వారును కోరదగిన నీ పాదముల సేవని నేను కోరుదును. 20. ఓ జగన్నాథ, ప్రసన్నుడవు అగుము. నీ పాద పద్మస్మృతి నన్ను విడవకుండా
ఉండునట్లు చూడుము. నీ పాదముల యందు ఆసక్తియు భార్యాపుత్రులందు అనాసక్తియు కలుగజేయుము. 21. ప్రభు, నా మనసు శ్రీకృష్ణ పదార విందములు యందు ఉండుగాక. నా మాటలు శ్రీకృష్ణ ధాన వర్ణమున ప్రవర్తించుగాక. నా ఈ నేత్రములు నిన్ను నీ రూపమును చూచుగాక. నా ఈ చెవులు నీ కథలను మాత్రమే వినుగాక. ఈ నా నాలుక నీ ప్రసాదమునే తినుగాక. 22. నా ముక్కు నీ పాద పద్మ గంధమునే వాసన చూచుగాక. నీ భక్తులకు పూసిన గంధమునే వాసన చూడుగాక. స్వామి, నా హస్తములు నీ మందిరమును ఊడ్చుట మొదలగు పనులు చేయుగాక. 23. నా పాదములు నీ క్షేత్రములున్న చోటకు, అలాగే నీ కథలు చెప్పు చోటకు మాత్రమే వెళ్ళుగాక. నా శిరమున నీకై నమస్కారం నిమగ్నమగుగాక. 24. నీ కథలను ఈ కథలను వినుటయందే నాకు కోరికలు కలుగుగాక. ఈ నా బుద్ధి నీ అందు చింతనము అందు ఆసక్తము అగుగాక. అంటే ఈ నా బుద్ధి నీ కథలను వినుట మాత్రమే ఆసక్తి ఉండునట్లు చేయమని కోరాను. 24. నీ కథలను తలుచుకొనుటలో దినములు నాకు గడుచుగాక. నా ఇంటికి వచ్చిన సజ్జనులచే నీ స్మరణను వినుటచే గడుచుగాక. నీ ప్రసంగము లేని క్షణమైనను గడవకుండుగాక. అంటే ప్రతిదినము నిన్ను తలుచుకొనుట, అలాగే నా ఇంటికి ఎవరైతే సజ్జనులు వస్తారో వారి యందు నీ నామస్మరణ మాత్రమే వినునట్లు చేయుము. అలాగే ప్రతి క్షణము అనుక్షణము నీ ప్రసంగమునందే నా బుద్ధి నిలచి ఉండేటట్లు చేయుగాక అని కోరుకునేను. అలాగే ప్రభు, నాకు బ్రహ్మ పదవి అక్కరలేదు, చక్రవర్తిత్వం వలదు, మోక్షమును కోరను, నీ పాదసేవను మాత్రమే కోరుదును. నీ పాదసేవ లక్ష్మీదేవి బ్రహ్మ మున్నగు వారును కోరుదురు, కానీ వారికి నీ పాదసేవ సులభం కాదు. వారికి దుర్లభమైన నీ పాదసేవను మాత్రమే కోరుదును. నన్ను అనుగ్రహింపుము. ఇట్లు పాంచాల రాజుచే స్తుతింపబడిన శ్రీమన్నారాయణుడు విచిన పద్మముల వలనున్న కనులతో ప్రసన్నుడై వానిని చూచుచు మేఘ గంభీర స్వరముతో ఇట్లనెను. నాయన, నీవు నా భక్తుడవని, కోరికలు కల్మషములు లేనివాడని నేను ఎరుగుదును. అంచేత దేవతలకును పొందరాని వరమును నీకిత్తును. 10,000 సంవత్సరములు దీర్ఘాయువునందు ఉండుము, సర్వ సంపదలను పొందుము. నీకు నా యందు నిశ్చలమైన భక్తి ఉండును, తుదకు ముక్తిని పొందుదువు. నీవు చేసిన ఈ స్థుతిలో నన్ను స్తోత్రము చేసిన వారికి సంతుష్టనై ముక్తిని ఇత్తును. సందేహం లేదు. నేను నీకు ప్రసన్నుడనై ప్రత్యక్షమైన దినం అక్షయ తృతీయ తిథి సార్థకమైన నామమైన నన్ను స్తుతించిన నా భక్తులకు అక్షయములకు భుక్తి ముక్తులను ప్రసాదించును. ఈ దినమున నీకు ప్రసన్నుడైనట్లే వారికి నీ భుక్తి ముక్తుల నక్షయముగా ఇత్తును. భక్తిపూర్వకముగా లేక భక్తిపూర్వము లేకున్నా బలవంతము వలన మగమాటము వలన ఏదో ఒక కారణమున వైశాఖ స్నానాధికమును చేసిన వారికి భుక్తిని ముక్తిని ఇత్తును. ఈ అక్షయ తృతీయందు పితృదేవతలకు శ్రాద్ధమును నిర్వహించినచో వారికి వంశవృద్ధి అనంత పుణ్యమును ఇత్తును. ఈ అక్షయ తిథి మిక్కిలి ఉత్తమమైనది. దీనికి సాటి అయిన తిథి మరొకటి లేదు. ఈనాడు చేసిన సత్కార్యము, పూజ, దానము అల్పమైనను అక్షయ ఫలమునిచ్చును. కుటుంబము కల బ్రాహ్మణునకు గోదానము ఇచ్చినచో వానికి సర్వసంపదలను వరించి ముక్తినిత్తును. సమస్త పాపములను పోగొట్టు వృషభదానము చేసిన వారికి అకాల మృత్యువే లేదు. కాల మృత్యువును కూడా పోగొట్టి దీర్ఘాయుర్దాయమును ఇత్తును. వైశాఖ వ్రతమును దాన ధర్మములను యథాశక్తిగా చేసిన వారికి జన్మ జరా మృత్యు వ్యాధి భయములను సర్వ పాపములను పోగొట్టుదును. వైశాఖమున చేసిన పూజ, దానము మున్నగు వాని వలన సంతోషించినట్లుగా నితర మాసములందు చేసిన పూజాధికమునకు సంతోషపడను. వైశాఖ మాసమునకు మాధవ మాసమని పేరు. దీనిని బట్టి నాకు ఈ మాసం ఎంత ఇష్టమైనదో గ్రహింపవచ్చును. అన్ని ధర్మములను బ్రహ్మచర్యాది వ్రతములను విడిచిన వారైనను వైశాఖ వ్రతము
ఆచరింపనిచో వారి యందు నా అనుగ్రహం ఉండదు. ఎవరైతే వైశాఖ వ్రతం ఆచరించినచో నేను వారికి ప్రీతుడనై అనేక వరములను ఇత్తును. వైశాఖ వ్రతములను దానములను ఆచరించిన వారు తపస్సులకు సాంఖ్యయోగములకు యజ్ఞయాగములకు సాధ్యము కాని నా సాన్నిధ్యమును చేరదురు. ప్రాయశ్చిత్తమే లేని వేల కొలది మహాపాపములు చేసిన వారైనను వైశాఖ వ్రతము ఆచరించిన పాపక్షయమగును. అనంత పుణ్యమును ఇత్తును. నా పాదస్మరణచే వారిని రక్షింతును. ఓ పాంచాల మహారాజా, నీ గురువులు చెప్పిన దానిని అడవిలోనున్నను భక్తి శ్రద్ధలతో ఆచరించి నాకు ప్రీతిపాత్రుడవు అయితివి. కావుననే ప్రసన్నుడనై నీకు ప్రత్యక్షమైతిని. నీకు అనేక వరములను ఇచ్చితిని అని పలికి శ్రీహరి అందరును చూచుచుండగానే అంతర్ధానమందెను. పాంచాల రాజును శ్రీహరి అనుగ్రహమునకు మిక్కిలి ఆనందముగా ఉండెను. శ్రీహరి యందు నిశ్చల భక్తి యుక్తుడై పెద్దలను గౌరవించుచు చిరకాలం ధర్మపూర్ణముగా రాజ్యమును పాలించెను. శ్రీహరిని తప్ప మరెవరిని ప్రేమింపలేదు, గౌరవింపలేదు. భార్యాపుత్రాదుల కంటే శ్రీమన్నారాయణుడే తనకు కావలసిన వాడని నమ్మి సేవించెను. భార్యాపుత్రులు, పౌత్రులు, బంధువులు, సపరివారము అందరితో కలిసి వైశాఖ వ్రతము దాన ధర్మాదులను పలుమార్లు అనేక మార్లు ఆచరించెను. చిరకాలం సర్వసుఖ భోగములనంది తుదకు శ్రీహరి సాన్నిధ్యమును చేరెను. ఉత్తమమైన ఈ కథను వినిపించినను సర్వపాప విముక్తులై శ్రీహరి సాన్నిధ్యమును చేరుదురు అని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు చెప్పెను. ఈ విధముగా నారదుడు అంబరీషునకు వైశాఖ మహిమను వివరించుచు చెప్పెను. ఓం నమో భగవతే వాసుదేవాయ.